నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా ఇవ్వాలని చెప్పి పనులను ఎంతో వేగవంతం చేయడం మనం చూసాం. ఇప్పటికే రైతుల నుంచి భూ సమీకరణ కూడా చేయడాన్ని చూసాం. కాకపోతే మరో 44,000 ఎకరాల భూమిని విస్తరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధమవుతున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి ఇది వాస్తవమా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మ శ్రావణి, మన వీక్షకులకు కూడా. సార్, మనం చూసాము అమరావతి ప్రాంత అభివృద్ధి కోసం రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం కోసం సొంతంగా రైతులే ఎంతో మంది భూమిని ఇవ్వడాన్ని చూసాం గవర్నమెంట్కి. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రధానంగా వైసీపీ ఆరోపిస్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఈ విస్తరణ పేరుతో మరో 44,000 ఎకరాలను ఇప్పుడు అడగడం కానివ్వండి, లేదంటే మొత్తానికి అప్పుడు కానివ్వండి ఇప్పుడు కానివ్వండి 1,00,000 ఎకరాలు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అని చెప్పి వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తుంది. ఇందులో నిజం ఎంత ఉంది సార్? ఇది కేవలం ఒక అభివృద్ధిని చూసి తట్టుకోలేక చేస్తున్న విమర్శలు కానీ, ఇందులో చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్గా చేస్తున్న ఏమీ లేదు. ప్రతిదీ పారదర్శకంగా చేస్తున్నారు. వాళ్ళు ఇస్తుంది కూడా రాజధాని కోసం కానీ చంద్రబాబు నాయుడు గారి సొంత ఫ్యాక్టరీ పెట్టుకోవటానికో, లేకపోతే సొంత వ్యాపారం పెట్టుకోవటానికో, సొంత ఇల్లు కట్టుకోవటానికో ఇవ్వటం లేదు. కేవలం రాజధానికి సిఆర్డీఏకి ఇస్తున్నారు. సిఆర్డీఏ తీసుకుంటుంది. సిఆర్డీఏ ఆ భూములను అభివృద్ధి చేస్తుంది. అభివృద్ధి చేసిన తర్వాత రైతులకు ఇవ్వాల్సిన షేర్ భాగం ఏదైతే ఉంటుందో రైతులకి ఇస్తుంది. తనకు మిగిలిన భాగం ఏదైతే ఉందో అది సిఆర్డీఏ మాత్రమే అమ్మగలుగుతుంది, కానీ చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా అమ్మలేడు. సిఆర్డీఏ కూడా అమ్మినప్పుడు ఏదన్నా కంపెనీలకి ఆ కంపెనీలు డైరెక్ట్గా సిఆర్డీఏ అకౌంట్లో మాత్రమే డబ్బులు వేయగలుగుతాయి. అప్పుడు మాత్రమే సిఆర్డీఏ వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తుంది. ఇందులో చంద్రబాబు నాయుడు గారు కానీ, పొంగులేటి నారాయణ గారు కానీ, ఇంకొకళ్ళు కానీ చేయగలిగింది ఏమీ లేదు. ప్రతిదీ పారదర్శకంగా జరుగుతుంది. ఇప్పుడు మొన్న ఈ మధ్య కోకాపేటలో తెలంగాణ ప్రభుత్వం కూడా భూములు అమ్మింది. 100 కోట్లకు అమ్మితే 100 కోట్లకి ఆ కంపెనీలు ప్రభుత్వానికి హెచ్ఎండిఏకి డీడీల రూపంలోనూ లేకపోతే బ్యాంక్ ట్రాన్స్ఫర్ రూపంలో చేసినాయి. కానీ రేవంత్ రెడ్డి గారికో అంతకుముందు కేసీఆర్ గారికో వెళ్ళినాయి అంటే ఎవరు నమ్మరు. అంతకన్నా ఇప్పుడు మొన్న ఈ మధ్య కేంద్రీయ సెంట్రల్ యూనివర్సిటీ భూములు కూడా అమ్మటానికి వాళ్ళు ప్రయత్నిస్తే కూడా ప్రభుత్వం హైకోర్టులో అడ్డం పడినాయి. అది వేరే విషయం. అది ఎందుకంటే పర్యావరణ కోసం. ఇక్కడ తీసుకుంటే ప్రజలు స్వచ్ఛందంగా ఇస్తున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంతవరకు ప్రపంచంలో స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు ప్రభుత్వానికి ప్రజలు ఇవ్వటం అనేది కమ్యూనిస్టు దేశాల్లో కూడా జరగలేదు. సోషలిస్టిక్ కంట్రీస్లో ఎందుకు జరగలేదు అంటే అది అసాధ్యమైన పని. ఇది రైతులు ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళకి ఆ రాష్ట్ర రాజధాని కోసం మా భూములు ఇవ్వటం అనేది మేము గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. రెండోది మాకు స్వార్థం కూడా ఉంది ఇందులోనూ. మా బిడ్డలకు ఉపాధి కలుగుతుంది. మేము కూడా ఇక్కడ వ్యవహారాల్లో చేసుకోగలుగుతాము. ఈ రాజధానిలో అనేక మంది రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఇక్కడ ఉపాధి దొరుకుతుంది. అది పెద్ద ఒక ఆర్థికంగా ఈ ప్రాంతానికి ఒక పరిపుష్టి కలుగుతుంది అనే అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని 33,000 ఎకరాలు ఇచ్చిన మాట వాస్తవం. అది అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో తీవ్రమైన కృషి చేయటం, చాలా భవనాలు 80% పూర్తి అవ్వటం, ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే తర్వాత వచ్చిన 2019లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుయుక్తితో ఈ రాజధాని జరగకూడదు అని ఆయన 3 రాజధానుల 3 ముక్కలాటని తీసుకొచ్చాడు. దాంతో ఆయన 3 ప్రాంతాల్లో అభివృద్ధి చేసింది లేదు. ఒక అమరావతిని దేదీప్యమానంగా వెలిగిపోతున్న అమరావతిని కొన్ని వేల మంది ఉపాధి పొందుతున్న కార్మికులను అందరినీ పంపించేసి అక్కడ ఉన్న సామాన్లన్నింటినీ ఎవరో ఒకళ్ళు దొంగతనాలు చేయమని ప్రోత్సహించడం ఆపేస్తే ఇప్పుడు అడవిని క్లియర్ చేయడానికి ఒక దాదాపు 60-70 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. సరే, అయితే అయింది. ఇప్పుడు క్లియర్ చేసి మళ్ళీ రాజధాని పనులు మొదలుపెట్టారు. ఆల్రెడీ పనులు సాగుతున్నాయి. అయితే ఇప్పుడు ఏమైందంటే కొత్త ప్రభుత్వం రాగానే అనేక సంస్థలు అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి, వాళ్ళ సంస్థల్ని స్థాపించడానికి గతంలో వచ్చిన కంపెనీలు వెనక్కిపోయినా మళ్ళీ వచ్చి వాళ్ళు మేము తీసుకుంటామని చెప్పబట్టి ఈ భూమి అంతా కూడా దాదాపుగా వెళ్ళిపోయి కేవలం 2,000 ఎకరాలు మాత్రమే ప్రభుత్వం చేతిలో ఉంది ఇప్పుడు. కానీ ప్రభుత్వానికి ఆ 2,000 ఎకరాలు సాలదు. కాబట్టి ఇప్పుడు స్వచ్ఛందంగా రైతులు, ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు
ఇప్పుడు గతంలో ఇచ్చిన 33,000 ఎకరాలు రైతులకి మేలు జరుగుతుంది, మేము కూడా ఇస్తాము ఒక 40,000 44,000 ఎకరాల రకాన్ని వాళ్ళు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వంలో కూడా అవసరం ఉంది. ఇక్కడ ఇంకా అనేక సంస్థలు మేము అమరావతి రావాలని కోరుకుంటున్నాయి. ముందుగా మనం వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటి? భూమి ఇవ్వాలి. తర్వాత మనం నీరు ఇవ్వాలి. నీరు కృష్ణానది ఉంది. తర్వాత కరెంట్ ఇవ్వాలి. కరెంటు వాళ్ళు ముందు నుంచి కూడా ఒక ముందు చూపుతో ఎంత కరెంటు అవసరం అవుతుంది అనేది వాళ్ళు దానికి సిద్ధంగా ఉన్నారు. మౌలిక సదుపాయాలు ఇప్పుడు రోడ్లు కూడా వాళ్ళు ఈ సంవత్సరం ఆఖరికి 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్ల నిర్మాణానికి కూడా వాళ్ళు సిద్ధమైపోయారు. ఇది మొదటి దశలోకే. ఇప్పుడు రెండో దశలో కనుక ఇప్పుడు వాళ్ళు భూసేకరణ సమీకరణ కనుక చేస్తే ఈ 4 ఏళ్లలో ఒక దశకి తీసుకురాగలుగుతారు. ఇంకొకటి ఏంటంటే చాలామందికి ఒక అనుమానం, పారిశ్రామికవేత్తలకు కానీ ఇతర సంస్థలు స్థాపించే వాళ్ళకి కానీ రేపు జగన్మోహన్ రెడ్డి వస్తే ఏంటి పరిస్థితి అనే ఒక భయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పుడు ఇంతవరకు కూడా 8 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ పితలాటకం, 3 రాజధానుల పితలాటకం వలన న్యాయపరంగా ఉన్న చిక్కులన్నీ కూడా తొలగించుకుని ఇప్పుడు అమరావతి మాత్రమే రాజధాని అనే ఒక క్లారిటీ తెచ్చుకుని ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ప్రభుత్వ హయాంలోనే ఈ భవిష్యత్తులో కూడా కేవలం అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుంది అనే అంశాన్ని స్పష్టం చేయదలుచుకున్నారు చట్టపరంగా కూడా. అందుకే ఈ పునర్నిర్మాణ పనులను కూడా మళ్ళీ మోడీ గారిని, ప్రధానమంత్రిని తీసుకొచ్చి ఆయనతో ప్రారంభోత్సవం చేయిస్తారు మళ్ళీ. తర్వాత 30 నుంచి అసలు ఇంకోటి ఏంటంటే గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉన్నప్పటికీ కూడా రాజధాని అమరావతి కాబట్టి ఒక సమగ్రమైన రాజధానిగా ఉండాలి. భవిష్యత్తులో 50-60 సంవత్సరాలకు కూడా కావాల్సినటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒక 4-5 వేల ఎకరాల్లో ఎయిర్పోర్ట్ పెడుతున్నారు. ఇప్పటికి దేశంలో ఢిల్లీ కన్నా కూడా ఎక్కువ ల్యాండ్ ఉన్న ఎయిర్పోర్ట్ ఏదన్నా ఉందంటే అది హైదరాబాదు. దాదాపు 6,000 ఎకరాలు, 5,500 పైన ఉంది. దాదాపు అంటే జిఎంఆర్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎలా ఉందో అంత ఎయిర్పోర్ట్ని అమరావతిలోనే పెట్టడానికి కూడా సిద్ధపడుతున్నారంటే మరి భూమి లేకుండా ఎయిర్పోర్టు, అంత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఎలా వస్తుంది? తర్వాత అంత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఆ ప్రాంతానికి కనెక్టివిటీ అనేది అంతర్జాతీయంగా ఏ దేశంతో అయినా, ఏ నగరంతో, ప్రధాన నగరాలన్నిటితో కూడా కనెక్టివిటీ వస్తుంది అమరావతికి. అలాంటి పెద్ద పెద్ద వస్తువులు కావాలంటే పిండి కొద్దీ రొట్టె అంటారు. ఎంత పిండి ఉంటే అంత రొట్టె వస్తుంది. ఇవాళ అమరావతి ఒక్కదానికే రాదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా డెవలప్మెంట్ షేర్ అవుతుంది. అలాంటి పెద్ద పెద్ద విషయంలో వాళ్ళు ల్యాండ్ సేకరించవచ్చు. సేకరిస్తే రైతులకు ఏమవుద్దంటే ఇప్పుడు సపోజ్ మార్కెట్ రేట్ ఎంత ఉందో అంతకు 2.5 రెట్లు మాత్రమే వస్తుంది. అదే సమీకరిస్తే రైతులు స్వచ్ఛందంగా వచ్చి ప్రభుత్వంతో కలిసి భాగస్వామ్యంగా వస్తే రైతులకు వచ్చే లాభం ఎక్కువ. అందువల్ల వీళ్ళు ఏంటంటే సమీకరణకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సేకరిస్తే కనుక వీళ్ళు ఇంకా ప్రభుత్వ డబ్బుని వృధా చేస్తున్నారని కూడా విమర్శిస్తారు. ప్రభుత్వ సొమ్ము రూపాయి లేకుండా మళ్ళీ ఇంకొక 44,000 ఎకరాలు కనుక రాజధానికి వస్తే రాజధాని పరిధి పెరుగుతుంది. ఇవాళ హైదరాబాద్ ఇంత బలంగా ఉందన్న కారణం ఏంటి? ఇంత పెద్ద విశాలమైనటువంటి సిటీగా అంతర్జాతీయంగా కూడా గుర్తింపు వచ్చిన పరిస్థితి వచ్చింది. అంటే దీనికి 450 ఏళ్ల చరిత్ర ఉంది. కానీ ఇప్పుడు మొదలుపెట్టారు. మళ్ళీ మొన్న 5 ఏళ్ల క్రితం బ్రేక్ వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆ బ్రేక్ తొలగించడానికి 8 నెలలు పట్టింది. మళ్ళీ వీళ్ళకి గట్టిగా మిగిలింది 4 ఏళ్ళు మాత్రమే. ఈ 4 ఏళ్లలో మరి ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, ఒక రాజధానికి కావాల్సినటువంటి మౌలిక రంగ సదుపాయాలు, ఇంకోటి ఏంటంటే వీళ్ళు రాజధాని మునిగిపోతుంది అంటున్నారు. ఇంకొక 70-80 ఏళ్లలో కూడా రాజధాని ప్రాంతంలో ఎంత భారీ వర్షాలు పడినా సరే కాక ఎక్కడ రోడ్డు మీద చుక్క లేకుండా నీరు, అలాంటి ప్లానింగ్ చేస్తున్నారు అంతర్జాతీయ స్థాయిలో. ఆ నీళ్ళన్నింటినీ ఒకసాటకు సేకరించేసి దాన్ని భూమిలో ఇంకేటంత ఇంకించడం, అదర్వైజ్ ఎక్కువ కనుక వస్తే వాటిని పంప్ చేసి తీసుకెళ్ళి కృష్ణా నది రిజర్వాయర్లో పెట్టేస్తారు. ఆ నీళ్ళని కూడా వృధా చేయరు. ఆ విధంగా ప్రతి అంశంలోనూ కూడా అప్పుడు అధునాతనిక నగరాలు ప్రపంచంలో ఏ వస్తువులు ఏర్పాటు చేస్తున్నాయో అన్ని వస్తువుల్ని ఇవాళ అమరావతిలో పెట్టాలని ప్లానింగ్ జరుగుతుంది. అలాంటి ప్లానింగ్ జరుగుతున్నప్పుడు వీళ్ళు చేసే ఈ విమర్శలు ఏమన్నా అర్థం ఉంటుందా? రైతులు వాళ్ళంతటా వాళ్ళు 44,000 ఎకరాలు ఇస్తుంటారంటే పిచ్చాళ్ళు ఇస్తున్నారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 3 సార్లు రాజధాని పెడతానన్నాడు కదా. ఏ ఒక్క టౌన్లో, వైజాగ్లో కానీ తిరుపతిలో కానీ ఎవరన్నా 1 ఎకరం ఇస్తానని ముందుకు వచ్చారా? తీసుకున్నాడు. ఆయన స్వాధీనం చేసుకోవాలి కదా. న్యాయ రాజధాని హైకోర్టు పెట్టడానికి హైకోర్టు జడ్జిల కోసం, లాయర్ల కోసం, సిబ్బంది కోసం తీసుకున్నాడా 1 ఎకరం?
అప్పుడు నమ్మేవాళ్ళు జనం. నువ్వు కూడా నీకు అసలు అంత విశ్వసనీయత లేదు, ఆయన విలువలు విశ్వసనీయత అంటున్నాడు. నీ ఇంట్లో వాళ్ళే నీ విశ్వసనీయత మీద లేదు. నువ్వు నీ సొంత బాబాయిని చంపావని నీ సునీత అంటుంది, షర్మిల అంటుంది, నీ చుట్టాలు అందరూ అంటున్నారు నీ కుటుంబంలో. నీకు ఎక్కడ విశ్వసనీయత ఉంది, విలువలు ఎక్కడున్నాయి? నీకు అంత విలువలే ఉంటే నీ 45,000 కోట్ల రూపాయల సొమ్ము జప్తులో ఉంటే నీ దొంగ సొమ్ము, అది నాది కాదని నువ్వు ప్రకటించు. నేను నా తండ్రి కానీ నే కానీ అంత ఆస్తులు ఎప్పుడు మా ఎన్నికల ఎఫిడవిట్లో ప్రకటించలేదు. అవి ఎవరయో పెట్టి మా మీద పెట్టారు బినామీ పేర్లతో, మావి కాదు అవి. నేను ఆ కేసులు ఫేస్ చేయక్కర్లేదు, ప్రభుత్వం స్వాధీనం చేసేసుకోమని చెప్పమనండి ధైర్యంగా. ఎవరైనా ఏమంటారు? ఇప్పుడు నాకు సపోజ్ నాకు విజయవాడలో స్థలం లేదు, దుర్గా కుమార్ 50 ఎకరాలు కొన్నాడన్నారు అనుకోండి, 50 గజాలు కూడా లేని నేనేం చెబుతాను? ఒకవేళ 50 ఎకరాలు ఉంటే ఎవరైతే చెబుతున్నాడో అతనికి రాసేస్తాను, తెచ్చుకోమంట కాగితాలు, తెచ్చుకోవాలి కదా. అట్లాగే ఇప్పుడు ఆయన ప్రకటించాల్సింది ఏంటి? అతని విలువలు విశ్వసనీయత అంటే నాకు అంత ఆస్తులు లేవు, నేను కూడా ఆంధ్రప్రదేశ్లో సగటు ప్రజలు ఎలా బ్రతుకుతున్నారో అలాంటి వ్యక్తిని చెప్పాడు, నేను మీ బిడ్డనని చెప్పాడు. అలాంటప్పుడు చెప్పు. అది ఎవరయో తీసుకొచ్చి నా మీద అక్రమ కేసు పెట్టారు, ఇక క్విడ్ ప్రోకో లేదు, ఏమి లేదు, మా తండ్రి టైంలో చేయలేదు, ఎప్పుడూ లేదు. ఆ ప్రభుత్వ డబ్బుని మొన్న కనుక జయలలిత గారి డబ్బులు 4,000 కోట్లు తమిళనాడు ప్రభుత్వానికి ఇచ్చినట్టు ఆ 45 కోట్లు కేంద్ర కోశాగారానికి కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ కోశాగారానికి కానీ తీసేసుకోవటానికి నేను ఇష్టపూర్వకంగా రాసిస్తాను. ఎవరికి చెప్పమంటారో చెప్పమనండి. ఏ సిబిఐ కోర్టుకు రాసి ఇవ్వమంటారా, సుప్రీంకోర్టుకు రాసి ఇవ్వమంటారా, లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రాసి ఇవ్వమంటారా? రాసిస్తానని ఒక బహిరంగ ఛాలెంజ్ ఎందుకు చేయలేడు? ఇప్పుడు గుడ్డలోడ తీస్తా అని ప్రకటనలు చేస్తున్నాడు కదా, అలాంటిది చెప్పమానండి, బహిరంగంగా చెప్పాలి కదా. అట్లాగే ఇందులో చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా ఒక్క గజం ఏమన్నా ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వడానికి అవకాశం ఉందా? ఒక ప్రాధికార సంస్థ ఉంది సిఆర్డిఏ ద్వారా మాత్రమే జరుగుతుంది, అంతే తప్ప ఆయన వ్యక్తిగతంగా లాభం పొందే పరిస్థితి ఇక్కడ ఏది ఉండదు. క్రీడా నగరం కూడా దాంట్లో కడతామని చెబుతున్నారు. ఇవాళ 450 చరిత్ర ఉన్న హైదరాబాద్లో ఇప్పుడు 4th సిటీలో స్పోర్ట్స్ సిటీ కడతామంటున్నారు, స్కిల్ సిటీ. అట్లాగే ఇప్పుడు మరి అన్నీ కూడా లేటెస్ట్గా స్పోర్ట్స్ అనేది ఎంత అవసరం, సరైన వస్తువులు లేవు. అలాంటప్పుడు మరి ఈ సిటీలో కడుతున్నప్పుడు అందరూ కూడా సంతోషించాలి. ఇంత మోడర్న్ క్యాపిటల్ వస్తున్నప్పుడు భూమి లేకుండా ఎక్కడ కడతారు? ఆకాశంలో కడతారా? విమర్శిస్తానికి కూడా నీకు శక్తి లేదు. పని నువ్వు పాలనా రాజధాని అన్నావు, అక్కడ ఏమైనా సెక్రటేరియట్ కట్టావా? వైజాగ్లో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా ఏమైనా క్వార్టర్స్ కట్టావా? ఏది చేయలేదు కదా. అలాగే ఇప్పుడు ఇక్కడ ఈయన మళ్ళీ ఇప్పుడున్న హైకోర్టు భవనాలు కాకుండా ఇంకా రాబోయే 60 సంవత్సరాలకు కావాల్సినట్టుగా హైకోర్టు భవనం కడతాం, సెక్రటేరియట్ కడతాం, అసెంబ్లీ కూడా కడతామని చెప్పారు. ఇప్పుడున్న ఈ భవనాలని మరి వేరే వాటికి కూడా ఉపయోగించుకుంటారు. రాజధాని అనేది ఎంత విస్తృతమైన మౌలిక వస్తువులు కావాలి. గతంలో హైదరాబాద్ చూసాం మనం, ఇప్పటికీ హైదరాబాద్ ఇంకా పెరుగుతూనే ఉంది 450 ఏళ్ల తర్వాత కూడా. ఇప్పుడు తొలి దశలోనే ఈ 40,000 ఎకరాలకే వీళ్ళు కంగారు పడితే ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా రావచ్చు ఒక మహానగరం నిర్మాణానికి. దానికి వీళ్ళెందుకు మీ భూములు ఏమన్నా ఇస్తున్నారా, లేకపోతే ప్రజల సొమ్ము ఏమన్నా తీసుకెళ్ళి ఖర్చు పెడుతున్నారా? రైతులు స్వచ్ఛందంగా వచ్చి ప్రభుత్వంతో మేము భాగస్వామ్యంగా ఉంటాము. తర్వాత ఇప్పుడు దాని మూలాన 5,000 ఎకరాలు ప్రభుత్వానికి మిగులుతుంది. మళ్ళీ ప్రభుత్వ పనులు చేసుకోవడానికి కానీ లేకపోతే ఆ నిధుల్ని ప్రభుత్వ రంగ భవనాల నిర్మాణానికి కానీ మిగులుతుంది. ప్రభుత్వానికి వచ్చి నష్టమే ఉంది అక్కడ. అంటే ఏదో ఒకటి విమర్శ చేసి ముందుకు డెవలప్మెంట్ వెళ్లకుండా కాలడ్డం పెట్టడానికి అనేక కారణాలు, అంతే తప్ప అక్కడ జరుగుతున్న అవినీతి లేదు. తర్వాత ఇంకోటి కూడా, ఇప్పుడు మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, అమరావతి, విజయవాడ అన్నీ కలిపి ఒక మెగా సిటీగా డెవలప్ చేస్తున్నారు. ఆ మెగా సిటీలో మరి ఒక ఎయిర్పోర్ట్ ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా. ఇప్పుడున్న విజయవాడ ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా వాడతారు, ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా ఉంటుంది. ఇప్పుడు బెంగళూరులో 2వ విమానాశ్రయం కడుతున్నారు. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండగా ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా కడుతున్నారు బెంగళూరులో. మరి అలాంటప్పుడు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరి మంగళగిరిలో ఇవాళే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి పునాది వేశారంటే అది కన్స్ట్రక్షన్ అవడానికి 3-4 ఏళ్ళు పడుతుంది. అది బహుశా ఈ ప్రభుత్వం అంటే 2029 నాటికి అది ఒక రూపుకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్కడ భోగాపురంలో వైజాగ్లో ఉంది కానీ సెంట్రల్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడుంది? మళ్ళీ లేదంటే తమిళనాడు వెళ్ళాలి చెన్నై ఎయిర్పోర్ట్కి. కాబట్టి ఇంత భవిష్యత్తు దూరదృష్టితో జగన్మోహన్ రెడ్డి జిల్లాకి ఎయిర్పోర్ట్ కడతా అన్నాడు. ఏదైనా ఒక్క ఎయిర్పోర్ట్ కట్టాడా? ఎక్కడన్నా కనీసం విజయవాడ ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ కూడా అతను చేయలేకపోయాడు కదా ఉన్న ఎయిర్పోర్టుల్లో.
ఇవాళ రామ్మోహన్ నాయుడు వచ్చిన తర్వాత రాజమండ్రి ఎయిర్పోర్ట్ని కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు. అట్లా ఎక్కడన్నా ఎయిర్ స్ట్రిప్స్ ఉంటే కూడా తాడేపల్లిగూడెం ఇలాంటివన్నీ కూడా వాళ్ళు టేకప్ చేస్తున్నారు. ఎన్ని మ్యాక్సిమం ఎయిర్పోర్ట్లకి ఎయిర్ స్ట్రిప్లు ఉన్న సాటు కూడా పెట్టాలి అనే ప్రయత్నం మీద ఉన్నారు. అతను తెలుగుదేశం వ్యక్తి కాబట్టే కదా అంత బాధ్యత పట్టుకుని చేస్తున్నాడు. గతంలో వీళ్ళకి మోడీతో ఉన్న అనుబంధంతో ఈయన జగన్మోహన్ రెడ్డి ఎంతైనా చేసుకోవచ్చు, కానీ ఆయన బాబాయ్ కేసు ఆయన సొంత కేసుల గురించే మాట్లాడుకున్నాడు. కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ, అమరావతి అభివృద్ధి గురించి కానీ, 3 రాజధానుల అభివృద్ధి గురించి కానీ, పోలవరం గురించి కానీ, రోడ్ల గురించి కానీ, పోర్టుల గురించి కానీ, యువత ఉపాధి గురించి కానీ, మహిళల ఉపాధి గురించి కానీ, రైతులకి ఆధునాతనిక టెక్నాలజీలకు కానీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమని సీడ్ హబ్గా తయారు చేయాలని విత్తనాలు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది, ఇంటర్నేషనల్గా కూడా డిమాండ్ ఉంది విత్తనాలకి. అలాంటి హైబ్రిడ్ విత్తనాలు, ఆధునాతన విత్తనాలు చేసే భూములు, సారవంతమైన భూములు అక్కడ ఉన్నాయి. అట్లా ఉపయోగించుకోవటానికి తెలియని వ్యక్తులు వాళ్ళు వచ్చి 40,000 ఎకరాలు ఆయన రియల్ ఎస్టేట్ అంటే ఆయనకి రియల్ ఎస్టేట్ చేసుకునే పరిస్థితి ఎక్కడ ఉంటుంది? రైతులు డైరెక్ట్గా సిఆర్డీతో అగ్రిమెంట్లు అవుతున్నప్పుడు ఈయన పాత్ర ఏమైనా ఉంటుందా? అది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అమ్మ శ్రావణి, మన పాప్కార్న్ వీక్షకులకు.